గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ రాజరా? మోటరోలా పేజర్ సార్. ఆహా, ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు ఎందుకు తీసావు? ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్స్ కట్రాయలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడతాను చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదో చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుతున్నావు? వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. పోదాం త్వరగా పోనీ. సంజయ్ ఫాదర్ రా, ఎక్కువ స్పీడ్ గా పరిగెడితే పట్టుకోండి. ఏంట్రా నందు పారిపోతా? ఏం లేదు అంకుల్, పారిపోకపోతే నిజం చెప్పాల్సి వస్తుందని. నిజమేంట్రా? అంకుల్ మీరు ఏదైనా అడగండి, కానీ ఈ సామాన్లు ఏంటి, ఈ ఇల్లు ఏంటని మాత్రం అడగండి ప్లీజ్ అంకుల్. అవునరా, ఏంటిదంతా?
ఈ ఇల్లు సంజయ్ చూడమన్నాడని మా నోటితో మేము ఎలా చెప్పగలం అంకుల్? సంజయ్ చూడమన్నాడా? వాడికి ఎందుకు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉండగా? రై ఇక దాచి ప్రయోజనం లేదురా, నిజం చెప్పేద్దాం. మీ మీద ఒట్టు అంకుల్, ఈ ఇల్లు మీకోసమే. నా కోసమా? అవును అంకుల్, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో స్వప్నం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడుగా. స్వప్న ఎవరు? పెళ్ళేంటి? ఓ రేయ్, ఈ విషయం కూడా అంకుల్కి తెలియదురా. మనమే అనవసరంగా పొరపాటు నోరు దారి చెప్పేశాం. పద పారిపోదాం. రేయ్, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతాను రా. అసలు విషయం కూడా చెప్తాను రా. అంకుల్, స్వప్న అంటే సంజయ్ ప్రేమించిన అమ్మాయి అంకుల్. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుదాం అనుకుంటా. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. సంజయ్ వద్దని ఎంత చెప్పినా స్వప్నే వినిపించుకోలేదు అంకుల్. నేను కావాలో మీ నాన్న కావాలో డిసైడ్ చేసుకోమంది. దాంతో తప్పనిసరి. ఏంట్రా కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది? గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ చేసుకోండి. ఈడు వచ్చాడా? दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त ना प्राणो अरे दोस्त मेरा दोस्त అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు. లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అరే అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా? ఇవ్వు. ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్ల కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో ఆ గోలిగారు షాప్ లో గొల్లాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. ఉడాయిస్తావురా. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా. ఎప్పుడో ఒకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. ఏంటయ్యా గుళ్ళో సుహాన చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు? మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. ఏంట్లో ఏంటయ్యా? స్కూటర్లో వస్తున్నాను, కనపడలా? అది కరెక్టే అంకుల్. కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు? అమ్మా అమ్మా హలో అంకుల్. అమ్మా. హలో సంజయ్. హలో రేయ్, నువ్వేట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే ఈ కారు కొన్నాను. ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే గానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు? నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? అది వాడే కలలో ఆయన నడపని కారేలే తెలుసా? అంకుల్, మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారా? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడైన భిక్షపతితో విజయం అందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ ఒక పక్క.
ఏం చేయాలి? చాలా అదృష్టవంతురాలు తల్లి. గురికాయలు ముందు పెడితేమ్మా. ఎవరినంక కుడికాలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ కారు వదరా. మందే డాడీ, కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళు కారు తీసుకొచ్చావు సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే. బుసలాడే ఆడదాన్ని కంట్రోల్ చేయాలంటే కంచిపట్టు చీర కరెక్ట్. దబాయింపు సెక్షన్ లేడీస్ ని దబ్బున పడేయాలంటే ధర్మవరం సారీస్ బెస్ట్. పొగరెక్కిన ఆడాలని పొగడతలతో కన్నా పోచంపల్లి చీరలతోనే ఈజీగా పడగొట్టచ్చు. అలాగే స్వప్న లాంటి కన్నెపిల్ల మన కోసం కలవరించిపోవాలంటే కాశ్మీర్ సిల్క్ సారీ కరెక్ట్ గిఫ్ట్. కరెక్టే బాబాయ్, కాశ్మీర్ సిల్క్ చీర చాలా రేట్ ఉంటుందేమో. కొనేవాడికైతే రేటు, కొట్టుకు రావడానికి ఎందుకు లేటు? మనకు ఒక బట్టల కొట్టుంది కదా. అమ్మో, మీ నాన్నతో వ్యవహారం కంట్లో కొరికారం చలుకున్నట్టే. దానికి ఒక ఐడియా ఉంది. థ్యాంక్స్. నానా, ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కదా మరి నాన్న. దేనికి నాన్న? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. అదా నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి, అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ అయ్యడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? ఆహా, నానా ఏంటి నాన్న? ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటే. ఏమాయ్యానో ఏంటో, ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుని మీద పక్కన ఇంకోసం చచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ కాదు, ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా, అమ్మ నాన్న బాగున్నారా? చెప్తున్నా. ఆహా, రేపు నా బర్త్డే, వెరీ గుడ్. శారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి శారీ కావాలి. మీరు కొట్టేందుకు మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది, ఆ చూసుకో. లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఆ పిల్ల కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది, చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముర్తాజ్ ఉంటుందని అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా. అమ్మో డ్రీమ్ బాయ్, ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా?
గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న. నువ్వా? సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే Get out. స్వప్న నేను చెప్పేది. ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. రేసిన కప్పు పోల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే, మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు ఒక గుడ్ న్యూస్. ఆ. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఆ. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. వీడు ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. కట్టేయ్, మెయిన్ కట్టేయ్, కట్టేయ్. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడతాను చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదా చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుతున్నాం. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. పోదాం. త్వరగా పోనీ. ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా? మీరు గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి, పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. నమస్తే నమస్తే నమస్తే. న్యూ అపాయింట్మెంట్? అవునన్నా. ఎందుకు రాలేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది, అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందనా? వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను రా? మేమందరం నీతో ఏడుస్తున్నాం. అరే నా
లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాను రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. గదేనన్నా ప్రపంచాన్ని ఏలిపైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి.